విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల జూలై 13న మరణించారు. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారు. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. కోట శ్రీనివాసరావు గారు మరణించిన 11 రోజులకు ఆయన నటించిన చివరి సినిమా రిలీజ్ అయింది. అదే హరిహర వీరమల్లు. కోట శ్రీనివాసరావు గారు కొన్నాళ్లుగా వయోభారంతో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఆయన్ని కలిసి కథలు కూడా చెప్పారు. కానీ ఆయన వయోభారంతో సినిమాల్లో నటించడం లేదు. కానీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మాత్రం అడపాదడపానే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్తో ఆయన మీద ఉన్న అభిమానంతో హరిహర వీరమల్లు సినిమాలో నటించారు. ఇదే ఆయన చివరి సినిమాగా నిలిచిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలోని కోట శ్రీనివాసరావు గారు కొల్లూరు సంస్థాన రాజుగా నటించారు. తెరపై సుమారు 5 నిమిషాల పాటు కనిపించారు. పవన్ కళ్యాణ్తో కాంబో సీన్ కూడా ఉంది. దీంతో చివరిసారి కోట శ్రీనివాసరావు గారిని తెరపై చూసి ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. అద్భుతమైన నటుడిని కోల్పోయామంటూ కూడా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన అద్భుతమైనటువంటి పాత్రలు చేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చివరి సినిమాగా ఆయనకు నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫోటోలు, అలాగే దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా పెడుతూ సోషల్ మీడియాలో కూడా ఆయనకు గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించింది. కోట శ్రీనివాసరావు గారి చివరి సినిమా ఇదే అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక చాలా గ్రాండ్గా ఈ సినిమా విడుదలైంది. అంతేకాకుండా ఈ సినిమాకి తొలి రోజు 50 నుంచి 60 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు అనలిస్టులు కూడా భావిస్తున్నారు. తొలి రోజు ప్రీమియర్స్లో కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. హరిహర వీరమల్లు సినిమాకి ఎక్కడ చూసినా చాలా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ముందు రోజు ప్రీమియర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించుకుంది. తొలి రోజు కూడా 100కి 100% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. అన్ని చోట్ల కూడా అదే జోష్లో కనిపిస్తోంది. 3 రోజులుగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్గా ప్రమోషన్స్లో కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సినిమాని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ నటన గురించి, అదేవిధంగా ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ టాక్ అయితే వస్తోంది. అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ కోసం. మొత్తానికి ఒక సూపర్ హిట్ని అయితే ఆయన ఖాతాలో వేసుకున్నారంటూ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.